హైదరాబాద్ రాయదుర్గ్లో 177 కోట్లు పలికింది ఎకరం భూమి. అయితే టీజీఐఐసి 7.67 ఎకరాల భూమిలో ఎకరాకి 177 కోట్లు చెల్లించిందని తెలుస్తోంది. చెల్లించి కొనుగోలు చేసింది. మొత్తం భూమి విలువ చూస్తే 1355.59 కోట్లు పలుకుతోంది. ఎకరానికి 177 రూపాయల చెల్లించి 177 కోట్లు చెల్లించింది అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. ధనలక్ష్మి, తెలంగాణలో ఈరోజు భూముల ధరలు రికార్డులు మించిపోయాయి. ఆల్ టైమ్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే భూముల వేలాన్ని ప్రభుత్వం వేస్తోంది. ఆదాయాన్ని రాబట్టుకునే క్రమంలో భూముల వేలం కొనసాగుతుంది. ఈ రోజు రాయదుర్గంలో భూముల వేలంలో బెంచ్ మార్క్ రికార్డు నమోదైంది. టీజీఐఐసిసి ఆధ్వర్యంలో 7.67 ఎకరాల భూమిని అమ్మకానికి పెడితే ఒక ఎకరానికి 177 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇలా మొత్తంగా ఈ 1350.59 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చాయి. మొత్తానికి ఈ రికార్డు అంటే చారిత్రాత్మక రికార్డు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అన్ని చారిత్రక రికార్డులను కూడా ఇది బద్దలు కొట్టింది. అయితే తెలంగాణలో భారీగా భూముల ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఆల్ టైమ్ రికార్డుకు ఈ రాయదుర్గం భూములు చేరుకున్నాయని చెప్పొచ్చు. అదే 2017లో రాయదుర్గంలో భూముల వేలానికి ఎకరానికి 42.59 కోట్లు కాగా మొత్తం 2.84 ఎకరాల స్థలం వేలం వేశారు. తర్వాత 2022లో భోగాపేట నియోపోలిస్ లో హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఒక ఎకరానికి 100 కోట్లు పలికింది. 100.75 కోట్లు పలికింది. అదేవిధంగా అప్పుడు 3.60 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు 2025లో టీజీఐఐసిసి ఆధ్వర్యంలో 7.67 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెడితే ఒక ఎకరానికి 177 కోట్ల రూపాయలు పలికింది. మొత్తంగా 1357.59 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేరింది. ఇలా వివిధ ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. రాయదుర్గంలో ఈ రోజు ఈ భూముల వేలంలో ఎకరం భూమి ధర బెంచ్ మార్క్ దాటిందని చెప్పుకోవచ్చు. రికార్డు నమోదు చేసింది. అయితే గత 8-10 ఏళ్ల క్రితంతో పోలిస్తే దాదాపు 4 రెట్లు భూముల ధరలు పెరిగాయి. దీంతో ప్రభుత్వం భూముల మీద దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకవైపు రియల్ ఎస్టేట్ కొంత తగ్గుముఖంలో ఉంది అని చెప్పుకున్న తరుణంలో ఈ రోజు రాయదుర్గం భూముల వేలంలో కొనుగోలు మాత్రం మొత్తం రైతు తెలంగాణలోనే అంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఈ రికార్డు స్థాయిలో ఈ భూముల ధరలు పలకడం పట్ల ఇటు ప్రభుత్వం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇంత పెద్ద ఎత్తున విలువ ఉన్న భూములు వేలానికి పెట్టడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. అంటే ఇలాగే ఇక ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే క్రమంలో మరికొన్ని భూములను కూడా వేలం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పొచ్చు. థాంక్యూ తిరుపతి చారి.